నాకు లైఫ్లో మా అమ్మా నాన్నే ఇంపార్టెంట్. శ్రీతో నన్ను మర్చిపోమని చెప్పండి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఎందుకు దేవుడు నన్ను ఇలా శిక్షిస్తున్నాడు? ఆ రోజు నీ విషయంలో నేను ఏమీ చెయ్యలేక నిస్సహాయుడిగా ఉండిపోయాను. దానికి నువ్వు 25 ఏళ్లుగా నరకయాతన పడ్డా. ఇప్పుడు మళ్ళీ నా కూతురు విషయంలో కూడా అదే జరుగుతోంది. మీరిద్దరూ నా 2 కళ్ళురా. మీ ఇద్దరిని బాధ పెట్టి ఆ దేవుడు నన్ను కుట్టివండి చేశాడురా. నువ్వెందుకన్నయ్యా నిన్ను నువ్వే నిందించుకుంటా చెప్పు? నువ్వు ఏది కావాలని కూడా చేయలేదు కదన్నయ్యా. కళ్ళ ముందు కూతురు జీవితం నాశనం అవుతుంటే ఏమీ చేయలేకపోతున్నా అసమర్థపు తండ్రిరా నేను. ఇప్పుడు శ్రీజకి నా అవసరం ఉంది, అలాగే భర్త అవసరం కూడా ఉంది. కానీ వాడు ఆ తేజ తల్లి మాట వినే నా బంగారాన్ని బాధ పెట్టి వెళ్ళిపోయాడు. పోనీ నేనే తప్పు చేశాననుకొని శ్రీజని ఆ ఇంటికి పంపించేద్దామనుకుంటే ఆ దమయంతి పెట్టి టార్చర్ని శ్రీజ తట్టుకోలేదురా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదురా. మారుతి అన్నమాట నిజమేరా. శ్రీకి తేజకి విడాకులు ఇప్పించడమే దీనికి పరిష్కారం అనిపిస్తోంది. అన్నయ్య, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. పైగా శ్రీజ మనసులో తేజ ఇంకా ఉన్నాడు. విడాకులు తీసుకోవడం కూడా శ్రీజకు బాధే కదన్నయ్య. బాధ అయితే అవ్వని అంబిక, కానీ వాడు తన కోసం వస్తాడన్న నమ్మకం చచ్చిపోతే కదా. ఆ రోజు వాడు వాళ్ళ నాన్న రాగానే శ్రీజ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయాడంటే రేపు ఏ పాపో బాబో పుట్టాక ఇలాగే వెళ్ళిపోతే అప్పుడు దాని పరిస్థితి ఏంటి చెప్పు?
దూరం వెళ్ళాక మనం ఏమీ చెయ్యలేం. అందుకే ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. శ్రీజ బాధపడ్డా పర్లేదు, ఎప్పుడో ఒకప్పుడు మర్చిపోతుంది. నా ప్రేమతో మర్చిపోయేలా చేస్తాను. కానీ ఇలాగే కొనసాగితే దానికి బాధ శాశ్వతం అవుతుంది తప్ప సంతోషం అనేది లేకుండా పోతుంది. నువ్వన్నట్టు శ్రీజ తేజాని మర్చిపోగలిగితేనే ఇది సాధ్యం అన్నయ్యా. నువ్వొకసారి శ్రీజను కూడా అడిగి నిర్ణయం తీసుకో అన్నయ్యా. నాకు తెలుసురా, అది నా మాట కాదనదు. ఎందుకంటే నా నిర్ణయం ఎప్పుడూ దాని మంచి కోసమే అని దానికి తెలుసు. శ్రీకి తేజాకి విడాకులు ఇప్పించడమే దీనికి పరిష్కారం అనిపిస్తోంది. ఏంటి ప్రిన్స్, ఎనీ అర్జెంట్? మన రెండు ఫ్యామిలీస్ కలవడానికి ఈరోజే ముహూర్తం ఫిక్స్ చేశా. కలవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మన రెండు కుటుంబాలు విడిపోవడానికి ఆ మారుతి చరణ్లు ఏ సంజయ్నైతే అడ్డం పెట్టుకున్నారో వాడి ఆచూకీ తెలిసింది. ఇప్పుడే నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. నిజమా? వాడు దొరికితే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే కదా. నాకు చాలా హ్యాపీగా ఉంది యష్. వాడిని ఎలా అయినా పట్టుకుని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. వాడిని నేనెందుకు వదిలిపెడతాను? మనిద్దరం భార్యాభర్తలమని బయట ప్రపంచానికి తెలిసే ఈ అవకాశాన్ని నేనెందుకు వదిలేస్తాను? వాడి సంగతి నేను చూసుకుంటా. యూ జస్ట్ రిలాక్స్. అత్తయ్యా, తేజ అమ్మ ఎక్కడ? ఏమైంది అత్తయ్యా? ఎందుకంత కంగారు? చెప్తాను. దాము అన్నయ్య, ఆయన ఆలోచనలు హద్దులు దాటిపోతున్నాయి అన్నయ్య. ఇప్పటి వరకు నేను మౌనంగా ఉన్నానంటే మీ సూర్య చంద్రులని మబ్బులు కమ్మేశాయి. అవి విడిపోయిన రోజు మళ్ళీ అంతా ఇంతకు ముందులా మారిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు భయం పుట్టుకొచ్చింది అన్నయ్య. తేజు నేను ఇల్లరిక ఉండలేనని చెప్పగానే ఆయన ఆలోచనలు విడాకులు ఇప్పించే వరకు వెళ్ళాయి. ఆయన మనసు మారుతుందన్న నమ్మకం పోయిందన్నయ్య. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు కనుక మీరు ఈ దారుణాన్ని ఆపకపోతే, మా ఆయన ఆలోచనని అడ్డుకోకపోతే మన మధ్య బంధం శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. పైగా మా ఆయన అడిగితే
శ్రీ తండ్రి మాట కోసం విడాకుల పేపర్స్ మీద సైన్ కూడా చేసేస్తుంది. దయచేసి మీరే ఏదో ఒకటి చేసి విడాకులు జరగకుండా ఆపండి అన్నయ్య. దాము, నీ పంతాన్ని పక్కన పెట్టి పిల్లల జీవితం గురించి ఆలోచించు దాము. ప్లీజ్, మీ అన్నయ్య తప్పు చేయకుండా ఆపుదాము. ప్లీజ్ దాము, ప్లీజ్. ఆపుతాను వదినా, ఖచ్చితంగా ఆపుతాను. కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అసలు? కళ్ళు తుడుచుకో, రిలాక్స్ అవ్వదినా. రా, భోంచేద్దాం. ఖచ్చితంగా విడాకులు తీసుకోకుండా ఆపుతావుగా? ఆపుతానని చెప్పాను కదా అసలు. నీ భర్త ఈ తప్పు చేయకుండా చేస్తాను, సరేనా? రా. ఈ మాత్రం దానికే ఇంత దూరం రావాలా? ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది కదా అసలు. కాళ్ళు చేతులు ఆడలేదు దాము, వణుకొచ్చేసింది. పైగా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావునని భయం వేసింది. కానీ నువ్వు నా బాధను అర్థం చేసుకున్నావు, అది చాలు. దాము, నా కడుపు నిండిపోయింది. అప్పుడేనా? ఇదిగో సాంబార్ వేసుకో. ఇక చాలు దాము. థ్యాంక్స్ దాము, కానీ ఎలా ఆపుతావు మా ఆయన్ని? సింపుల్ వదినా. ఆయన, అది మీ ఆయన తప్పు చేయకుండా ఉండాలంటే ఆ తప్పు మేము చేయాలి. అర్థం కాలేద్దాము. అదే వదినా, ఆడపిల్ల తండ్రే విడాకులిప్పించాలి అనుకున్నప్పుడు మగపిల్లాడి తల్లిదండ్రులం మాకేం నొప్పి. అందుకే ఆయన, అదే మీ ఆయన కన్నా ముందు మేమే ఆ విడాకులకి అప్లై చేసి మీకు నోటీస్ పంపిస్తాం. ఏంటి దమ్ము నువ్వనేది? ఏంటన్నయ్యా ఇది? మీరు ఇలా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. ఇది నా కూతురికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, తేజుకు సంబంధించిన విషయం కూడా, మీ పరువుకు సంబంధించిన విషయం కూడా. పరువా? ఎక్కడుందో నా పరువు? నీ చిన్న కూతురు నా పెద్ద కొడుకుని రెచ్చగొట్టి మాయ చేసి నీ ఇంటికి ఇల్లరికం రప్పించేలా చేసిందే, అది మా కళ్ళు గప్పి. అప్పుడు గుర్తుకు రాలేదా మా పరువు నీకు? ఆ రోజు మేము ఎంత బాధపడ్డామో, ఎంత భయపడ్డామో అనే ఆలోచన నీ కలగలేదే? మా దగ్గరకొచ్చి ఇలా తేజ తప్పు చేశాడని మాకొచ్చి చెప్పాలన్న ఆలోచన కూడా నీకు రాలేదే అసలు? అదే నీ భర్త తీసుకున్న విడాకుల నిర్ణయం వినేసరికి
నీ భర్త వల్లే నీ కూతురి జీవితం నాశనం అవుతుందని తెలిసేసరికి ఏ దిక్కు తోచక నా దిక్కు వెతుక్కుంటూ వచ్చావు అంతేగా? అంటే తేజు ఇల్లరిక ఉంటాను అని మొండిగా ఉండుంటే నువ్వు మా ఇంటి గడప కూడా తొక్కేదానివి కాదుగా అసలు. ఇదేగా నీ అక్కర పూర్తి అభిమానం, స్వార్థపూరిత ప్రేమ. ఇదే కదా వాస్తవం. అది కాదాము. వద్దు, మరేం చెప్పొద్దు. అసలు నిజంగా నీకు మా మీద అభిమానం ఉంటే, నమ్మకం ఉంటే నీ కూతురు ఇంటికొచ్చిన రోజే తిరిగి పంపించేసుండేదానివి. కానీ నువ్వు అలా చేయలేదు. ఎందుకంటే నీ కూతురు సంతోషంగా ఉండాలనే స్వార్థం, మేము ఎలా ఉన్నా పర్లేదు అనే నిర్లక్ష్యం. ఇప్పుడు ఆలోచించాల్సింది ఇది కాదు దాము. నేను ఆలోచించుకున్నాను, నిర్ణయం తీసేసుకున్నాను. ఏ రోజుకైనా శ్రీజ ఈ ఇంటికే రావాలి. ఆ విషయంలో తగ్గేదే లేదు అసలు. రాదు అని తెలిసినప్పుడు మేమే విడాకులు ఇప్పిస్తాం గౌరవంగా. అన్నయ్య, మీరేనా చెప్పండి అన్నయ్య. ఎవరు ఏం చెప్పరు, ఇదే ఫైనల్. నువ్వు రాగానే చెప్పి పంపించేద్దాం అనుకున్నా, కానీ బుద్ధి రావాలంటే గడ్డి పెట్టి చెప్పాలంటారు కదా. మనిషివే కదా, అందుకే భోజనం పెట్టి చెప్పాను. చంద్ర, నువ్వే లాయర్కి ఫోన్ చేసి విడాకులు అప్లై చేయించు. దాము, అన్నయ్య, దాము. నువ్వు వెళ్ళిరా వదినా. తప్పు మీ ఆయన వైపు లేదని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. బయలుదేరు. దాము. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సంజయ్ గారు ఇంట్లోనే ఉన్నట్టు తెలిసింది. వాడు దొరకాలరా. వీడెందుకు చేస్తున్నాడు? హలో, ఎక్కడున్నావురా? మా ఇంట్లోనే ఉన్నాను. ఆ యష్ గాడు పోలీసులు తీసుకొని నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాడు. అంటే ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడనమాట. రండి. విడాకులకు శ్రీ ఒప్పుకోదు, నాకు తెలుసు. తనకి వాళ్ళ నాన్న ముఖ్యమే, కానీ పెళ్ళయ్యాక కూడా నన్ను వదిలికినంత పిచ్చిది కాదు శ్రీ.
ఫోన్ లిఫ్ట్ చేయి శ్రీ, ప్లీజ్. ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎక్కడుంది శ్రీ? శ్రీ, ఏంటి శ్రీ ఇది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఎందుకు ఫోన్ ఎందుకు చేశావు? నేను శ్రీతో మాట్లాడాలి. తనకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇస్తే ఏం చేస్తావు? ఇంకోసారి దాని బతుకు మీద ఆశలు రేపి మళ్ళీ నువ్వే తెంచేసి దాన్ని పూర్తిగా చంపేస్తావా? ఇదేనా నీ ప్రేమ? ఇదేనా నీ భార్యని నువ్వు చూసుకునే పద్ధతి? నువ్వు చేసిన మోసానికి శ్రీజ ఎంత కుమిలిపోతుందో తెలుసా? నా అన్నయ్య మనసు ఎంతలా విలవిలాడిపోతుందో తెలుసా? పాపం శ్రీ, నువ్వు రాకపోయినా వాళ్ళ నాన్న ప్రేమతో సంతోషంగా ఉండేది. కానీ నువ్వొచ్చి దాని మనసుని ముక్కలు చేశావు. ఈ ఇంటిని దుఃఖంలో నింపేశావు. అది కాదంటే నువ్వేం చెప్పద్దు. ఇక మీదట నువ్వు శ్రీని కన్నెత్తి చూడకూడదు, ఫోన్ చేసి మాట్లాడకూడదు. నేను శ్రీ లేకపోతే బతకలేనంటే? అదే నిజమైతే మీ అమ్మా నాన్నతో పూర్తిగా తెగదెంపులు చేసుకునిరా, లేదా శ్రీజాకి విడాకులివ్వు. ఏరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎడిట్ సూట్కి వెళ్తున్నాను నాన్న. అడ్రస్ చూడ్డానికి వెళ్తున్నాను. బాగా వచ్చిందా? బానే వచ్చింది నాన్న. వెళ్ళి ఫైనల్ కట్ చూడాలి. ఈరోజు నాకు ఏ పని లేదు కాబట్టి ఇద్దరం వెళ్ళి చూద్దాం పద.